హాయ్ ఫ్రెండ్స్, సొరకాయ పప్పు చేస్తున్నాను. చేసే ప్రాసెస్ అంతా చూపిస్తారా అండి. ఇది రైస్ లేకైనా రాగి సంగటి లేకైనా చాలా టేస్ట్ ఉంటుంది. మా ఛానల్ పాత ఛానల్ డిలీట్ అయిపోయింది. ఇది కొత్త ఛానల్ పెట్టుకున్నా నేను. ఈ ఛానల్ని సపరేట్ చేసుకోండి. అది 15,000 మంది ఉన్నారండి. అది మొత్తం డిలీట్ అయిపోయింది. నాకు నిన్న డిలీట్ అయిపోయింది. చాలా బాధ అనిపించింది. ఈ ఛానల్ని మీరు అందరూ ప్రతి ఒక్కరూ నాకైతే ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ అండి ఇది. నిన్ననే పెట్టుకున్నా నేను. ఏవైతే అన్ని కర్రీసే ఉంటాయి ఇందులో, మొత్తం అన్ని ఈ ఛానల్లో మొత్తం వంటలే ఉంటాయి. ఇది చేసుకోండి ఫ్రెండ్స్ దయచేసి. సొరకాయ పప్పు చేస్తున్నా నేను. ఉల్లిగడ్డలు అవన్నీ వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి బాగా వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగేటప్పుడు కొంచెం చింతపండు పులుపు పోసి ఈ ముక్కలు అనేటివి మొత్తం అన్నీ వేగిన తర్వాత కొంచెం చింతపండు పులుపు వేస్తాం కాబట్టి కొంచెం బెల్లం కూడా వేసి మంచిగా మగ్గనివ్వాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత పప్పు మనం ఏదైతే ముందు ఉడికించుకున్న పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు వేసి మంచిగా దగ్గరికి ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి. కారం తగినంత వేసి టమాటాలు 2 వేసి మొత్తం అంతా కర్రీ మొత్తం పప్పు ఈ విధంగా చేస్తే సొరకాయ పప్పు చాలా రుచిగా చాలా బాగుంటుందండి. పప్పు ఎప్పుడైనా పక్కన సపరేట్గా ఉడకబెట్టి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఛానల్లో మాత్రము తప్పనిసరిగా సపరేట్ చేసుకోండి. మా ఛానల్ డిలీట్ అయిపోయింది. 15,000 మంది ఉన్నారండి. చాలా కష్టపడి 2 ఇయర్స్ నుంచి చేసి మొత్తం అంతా చేసి మంచిగా అయినప్పుడు అట్లా అయిపోతే చాలా బాధ అనిపిస్తుంది. మీరు కంపల్సరీ ఆ ఛానల్ పోయింది, ఈ ఛానల్ని మంచిగా పైకి తీసుకొస్తారని అనుకుంటున్నాను. దయచేసి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం 1 స్పూను బెల్లం పొడి కూడా వేసాను నేను. లాస్ట్లో ఫైనల్గా కొంచెం బెల్లం పొడి, కొంచెం కొత్తిమీర వేయండి. కొన్ని యూట్యూబ్ కారణాల వల్ల నా ఛానల్ డిలీట్ అయిపోయింది. నిన్న మార్నింగ్ లేచి చూసే కొద్దికి ఛానల్ కొంచెం డిలీట్ అయిపోయింది. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.